లైలా మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్‌లో నడుపుతూ ఉంటాడు విశ్వక్ సేన్. ఆ చుట్టుపక్కల ఉండే లేడీస్ అంతా అతని దగ్గరికే వస్తూ ఉంటారు. అవసరమైనంత సాయం చేస్తూనే ఉంటారు. ఇక ఒక్కసారిగా అటుగా వచ్చిన ఆకాంక్ష అలియాస్ హీరోని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు మన విశ్వక్ సేన్. ఇక అదే ఏరియాలో శంకర్ అనే విలన్ ఉంటాడు. అతని పేరు కలబెన్ నివసించే రుసుమును అభిమన్యు సింగ్‌కు ఊహించని విధంగా సోను శత్రువు అయిపోతాడు. ఇక ఇది చాలదన్నట్టుగా తను ఒక మంచి పని చేసిన దానికి చివరకు తనే అరెస్ట్ అవుతాడు. ఇక తల్లి చివరి జ్ఞాపకంగా మొదలుపెట్టిన బ్యూటీ పార్లర్ రుసుము అనుచరులు ధ్వంసం చేస్తారు. మరోవైపు ఎస్ఐ శంకర్ తప్పుడు కేసులో సోనును అరెస్ట్ చేసినందుకు తిరుగుతూ ఉంటారు. ఈ టైంలోనే గత్యంతరం లేక సోను లైలాగా వేషం మార్చుకొని తిరుగుతూ రంగంలోకి దిగుతాడు. ఇక సోను కోసం వేట మొదలుపెట్టిన శంకర్, రుసుము ఇద్దరూ లైలాను చూసి మోహితులవుతారు. ఇక వారితో ఉన్న వైరానికి సోను ఎలా ఫుల్ టైం పెట్టాడు, ఇక తన మీద పెట్టుకున్న తప్పుడు కేసు నుండి ఎలా తప్పించుకున్నాడా అనేదే ఇది లైలా సినిమా కథ. ఇక మన హీరోలు చాలామంది సరదాగా కొన్ని సినిమాల్లో అమ్మాయిలు గెటప్లు కనిపించడంలో కొందరు స్టార్ హీరోలయ్యారు. కథనంగోణం లేడీ గెటప్లో కనిపించిన ప్రేక్షకులకు, ఫ్యాన్స్కు మెప్పిరించారు. ఇక నరేష్ చిత్రం బలేరా చిత్రం సినిమాలో లేడీ గెటప్ ప్రేక్షకులు ఆకట్టుకునే మంచి విజయాన్ని సాధించుకున్నాడు. కమల్ హాసన్ భామానే, సత్యభామనే, రాజేంద్ర ప్రసాద్ మేడంలో ఎక్కువ శాతం లేడీస్ గెటప్లోనే కనిపించారు. ఇక విశ్వక్ సేన్ లైలా సినిమా చూస్తే ఇవన్నీ కళ్ళ ముందు మొదలవుతాయి. ఇక విశ్వక్ లేడీ గెటప్ చేయడం అనేది తప్పు, మరో కొత్త పాయింట్ ఇందులో ఏమీ లేదు. హీరోయిన్ తమ మీద ఆడంబరాలు పడినప్పుడు మారువేషంలో జనాలు కనిపించడంలో తమ నిర్దోషాన్ని నిరూపించుకుంటారు. అలా కాకుండా హీరోయిన్కి లేడీ గెటప్ వేసి ఆ పనిలో కొందరు దర్శకుడు చేశాడు. రాసుకున్న కథలో కానీ తీసిన విధానంలో కానీ ఎలాంటి కొత్తదనం లేదు.